చిన్నోళ్ళు గారి ఫస్ట్ చిన్నోళ్ళు ఈ పెద్ద పెద్ద ఈ అమ్మమ్మ రమ్మన్ నువ్వురా ఫస్ట్. ఇప్పుడు అందరు పెద్ద పెద్దోళ్ళు వచ్చారు కాబట్టి పెద్ద క్వశ్చన్ అడగాలి, మినిమం ఒక 5-6 లైన్లు ఉండాలి. ఇప్పుడు అందరు పెద్ద పెద్దోళ్ళు వచ్చారు కాబట్టి పెద్ద క్వశ్చన్ అడగాలి, మినిమం ఒక 5-6 లైన్లు ఉండాలి. ఫస్ట్ మీ పేరు చెప్పురి. నిత్యశ్రీ, నిత్యశ్రీ, వాణిశ్రీ, మాన్సి. వీళ్ళు ముగ్గురు మినిమం ఇంటరో డిగ్రీ చేయవచ్చు. కాబట్టి అందరికన్నా పెద్ద క్వశ్చన్లు అడుగుదాం. ఓకే, రెడీయా మీరు ముగ్గురు? కోడికి ఎన్ని కాళ్ళు ఉంటాయి? చేయలేవట్టాలి. ఫస్ట్ ఎవరు లేవటారు? మిల్క్ అట. ఎవరు? రెండు అట. క్లాస్ కొట్టారు, కరెక్ట్ ఆన్సర్. ఇంకో క్వశ్చన్ అడుగుతా, చెప్తారా? ఆకాశం ఏ రంగులో ఉంటది రాత్రి? చేయలేవటాలి అంతే. ఆన్సర్ అయితే చేయలేవటాలి. బ్లాక్ అట. వెరీ గుడ్, క్లాప్స్. ఇంకో క్వశ్చన్, చేతులు ఏమంటాడు అంతే. సూర్యుడు ఏ రంగులో ఉంటాడు? నెక్స్ట్ సూర్యుడు ఏ రంగులో ఉంటాడు? మిల్కీ బాగా ఆలోచించి ఆన్సర్ చెప్తుంది. ఆరెంజ్ అట. ఇది మనం తీసుకోవాల్సిందే కాబట్టి రైట్ ఆన్సర్. క్లాప్స్. నెక్స్ట్ క్వశ్చన్, కొంచెం ముంగట రారి. మీకు అందరికి పైసలు తెలుసు కదా, అంటే లోటు తెలుసా? 10 రూపాయల లోటు. దాని మీద ఎవరి బొమ్మ ఉంటది? చేతులు ఏమట్టాలి? మిల్కీ అయిపోయింది. ఫస్ట్ ఆన్సర్ చెప్పు. ఏ లోటు మీద ఉంటది? 10 రూపాయల లోట. 10 రూపాయల లోట. 10 రూపాయల లోట. 10 రూపాయల లోట. మరి 10 రూపాయల లోటు మీద ఎవరు ఉంటారు? దాని మీద ఉంటాడు, దీని మీద ఉంటాడా? ఎట్లా? గాంధీ తాత కళ్ళద్దాలు పెట్టుకోడా? పెట్టుకుంటాడు. ఏ కలర్? వైట్ కలర్. ఓకే, మీరు పోయి కూర్చోరు. ఇక 4 కరెక్ట్ చెప్పింది మిల్కీ. ఒకసారి గట్టిగా క్లాప్స్. మిల్కీ టీమ్ వాళ్ళు 2 పాయింట్స్, 1 పాయింట్. ఎందుకంటే 4 ఆన్సర్లు చెప్పింది కాబట్టి 2 పాయింట్స్ అని ఇద్దాం. వీళ్ళు పెద్దోళ్ళు కాబట్టి పెద్ద క్వశ్చన్లు అడిగా. నెక్స్ట్ ప్లేయర్స్ రావాలి తొందర, ఫాస్ట్. మళ్ళా రారు వచ్చిన వాళ్ళు. నెక్స్ట్ రెడీయా? మీరు చిన్నోళ్ళు కాబట్టి చిన్న క్వశ్చన్లు అడుగుతా. చిన్నోళ్ళు కాబట్టి చిన్న అడుగుతా. అక్కడ ఆన్సర్ చెప్పారు, వెళ్ళిపోరు. సరేనా? తెలంగాణ రాజధాని ఏంటిది? ఆన్సర్. ఓ వెరీ గుడ్, హైదరాబాద్. వెరీ గుడ్, క్లాప్స్. నెక్స్ట్ క్వశ్చన్, మన జాతీయ గీతం ఏంటిది? మీరు ఎవరు చెప్పద్దు, మైనస్ మార్కులు అవుతాయి. వందే మాతరం. వందే మాతరం. పాట పాడొకసారి. జాతీయ గీతం ఆవిరి జాతీయ గీతం ఏంటిది? మీరు ఎవరు చెప్పద్దు. వందే మాతరం. తప్పని సార్. నెక్స్ట్ జనగణమన. నెక్స్ట్ క్వశ్చన్, కబడ్డీ ఆడతారు అందరూ? కబడ్డీలో ఎంతమంది ప్లేయర్స్ ఉంటారు? చేతులు పట్టాలి. 11.
రాంగ్ ఆన్సర్. సెవెన్ అని ఆన్సర్ చెప్పారు కానీ బయటకు వెళ్ళి చెప్పారు కాబట్టి ఈ క్వశ్చన్ కి మైనస్ మార్కులు ఇవ్వకపోయినా ప్లస్ మార్క్ కూడా ఇయ్య. అయ్యో మీ వెనక గణపతి ఉన్నాడు, వెనక తిరగకురి, ముంగడు చూడురి. గణపతికి ఏ పన్ను సగం ఇరుగుంటది, వెనక తిరగద్దు, ముంగడికే. లెఫ్ట్. లెఫ్ట్ కరెక్ట్. క్లాస్. నెక్స్ట్ క్వశ్చన్. మీకు ఆంజనేయుడు తెలుసా? ఆంజనేయుడు అంటే మన సత్యన కాదు, నిజంగా ఆంజనేయుడు తెలుసు కదా అందరికి. ఆంజనేయుడు ఎవరు భక్తుడు? రాముడు. చేతులు ఏమంటారని చెప్పిన అందుకే. రాముడు. క్లాస్. వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. మీరు పోయి కూర్చోరు అందరు. ఇప్పుడు ఎక్కువ పాయింట్స్ వచ్చింది టీమ్ ఏకి. టీమ్ ఏ 3 పాయింట్స్. ఎక్కువ చెప్పిన వాళ్ళకే పాయింట్స్. ఓకే నెక్స్ట్ ప్లేయర్ రావాలి తొందర. పెద్ద పెద్ద క్వశ్చన్లు అడగాలి ఇప్పుడైతే. రెడీగా ఉన్నారా? ఒక్క పెన్నుకు 3 రూపాయలు అయితే 7 పెన్నులకు ఎన్ని రూపాయలు అయితే చేతులే పట్టాలి అంతే. చేతులే పట్టాలని చెప్పిన. 21. వెరీ గుడ్ అండ్ క్లాస్. పెద్ద క్వశ్చన్. పెద్ద క్వశ్చన్. ఏ సాయి నువ్వు చేంజ్ కావాలి మీ టీమ్ లోకి వెళ్ళి. నీ పేరు ఏం పేరు? మహాన్య. ఒక పాట పడతాడు అందరం కదా. నువ్వు మంచిగా పాట పాడదానికి ఒక పాయింట్ ఇస్తా మీ టీం కి. ఏ యువర్ డాన్సర్ కూడా అయితే ఖచ్చితంగా నువ్వు పాట వాడాల్సిందే, మేము వినాల్సిందే. అందరు ఎడిపోకుర్రి, చెవుల ఖర్చు కట్టుకోరి. అందరు ఎడిపోకుర్రి, చెవుల ఖర్చు కట్టుకోరి. రెడీ ఏ కదా ఇట్లా రెడీ. పాట పాడుతా. పాడ ఏం కాదు, నీకు వచ్చిన పాట, నీకు ఇష్టమైన పాట పాడు. సినిమా పాట అయినా ఏం కాదు. పోయాం చెప్పు. పద్యం చెప్తా. చెప్పు. ఉపకారికి నుపకారం విపరీతము కాదు సేయ, విపరింపంగా నపకారికి నుపకారం నపమన్నక సేయ నేర్పరి సుమతి. సుమతి మేలు చేసిన వాడికి మేలు చేయడం గొప్పం కాదు, కీడు చేసిన వాడికి కూడా కీడు చేయడం గొప్పదనం. కీడు చేయకపోవడం గొప్పతనం. వెరీ గుడ్. ఒకసారి క్లాస్ కొట్టరు ఇంత ధైర్యంగా పద్యం చెప్పినందుకు. ఈ పద్యం విన్న తర్వాత అభినయ్ కూడా నేనే తక్కువ తినలే, నీ కూడా ఒక పాట పాడదాడు బుదరికి వచ్చిండు. అభినయ్ కూడా నేనే తక్కువ తినలే, నీ కూడా ఒక పాట పాడదాడు బుదరికి వచ్చిండు. ఆయన ముందర రాబోయే నేనే బలవంతంగా గుర్తుకొచ్చరా. ఆయన ముందర రాబోయే నేనే బలవంతంగా గుర్తుకొచ్చరా. సరే పద్యం చెప్పు, నువ్వు కూడా ఒక పద్యం చెప్పు. దా అభినయ్ అందరి ముంగడు ఇజ్జ పోతాయి మరి నీవు పాట పాడకుండా. అభినయ్ అందరి ముంగడు ఇజ్జ పోతాయి మరి నీవు పాట పాడకుండా. ముందు వాడికి కాదు వీడికి బాంబు లగాదేంగే. గణేష్ కూడా ముంగడికి వచ్చి డాన్స్ చేస్తా డైరెక్ట్ అంటాడు. డాన్స్ కాకపోయినా మినిమం ఒక పాట ఏదైనా వాడతా అని చెప్తాను. పద్యం చెప్తాడు. ఒకసారి క్లాస్ కొట్టారు గట్టిగా. చీమలు పెట్టిన పుట్టలు పాములకి 20 ఎట్లు పామరుడు తగ, హేమంబు కూడా పెట్టిన భూమీషుల పాలజేరు భువిలో సుమతి. తాత్పర్యం: సుమతి చిన్నదైన చీమలు ఎంతో కష్టపడి పుట్టలు కట్టుకుంటాయి, కానీ వాటిలో పాములు వచ్చి నివసిస్తాయి. అట్లాగే అమాయకుడు అత్యాశతో ధనాన్ని కూడా పెడితే అది రాజుల పాలవుతుంది.
వెరీ గుడ్. ఒకసారి క్లాస్ కొట్టరు అందరూ. ఇక వీళ్ళిద్దరు చెప్పారు, నేను చెప్పకపోతే నా ఇజ్జత్ పోతారు, రేపు స్కూల్కి అయినాక మా ఫ్రెండ్స్ కాదు మొత్తం ఇజ్జత్ ఇస్తారు అని చెప్పి ముందర అడిగేసి నీ కూడా చెప్తా ముగ్గడికి కచ్చుకుంటా మళ్ళీ ఇంకా కోత అడిగాలి నీ ముగ్గడి గుర్తుకొస్తా కదా. అలిగిన నలుగక ఎగ్గులు పలిగిన మరి విననియట్లు ప్రతివచనంబులు పలుకక బన్నమ వాడి ఎడతలపక ఉన్నతర చూవే ధర్మజ్ఞుడిల. ఎవరైనా తనను కోపించుకుంటే తను వారిని కోపించక దూషిస్తే విననట్టుండి ఎదురు మాట్లాడక అవమానపడిన చింతించకుండా ఉన్నవాడే ధర్మాన్ని తెలిసినవాడు. వెరీ గుడ్. ముగ్గురు ఒకసారి క్లాస్ కొట్టరు గట్టిగా. ఇంత ధైర్యంగా ఇంత చిన్న వయసులోనే స్టేజ్ మీదకి వచ్చి మైక్ పట్టుకొని పద్యం చెప్పారంటే గ్రేట్. ఒకసారి క్లాస్ కొట్టారు అందరూ. మా ఇంకోటి చెప్తావా? చెప్పు. క్లాస్ కొడతలేరట క్లాప్స్. అందరూ నవ్వుల నాగరాజు చూస్తాడు. ఓకే, మీకు ఒక క్వశ్చన్ ఆన్సర్ చెప్పు. వారంలో ఎన్ని రోజులు ఉంటాయి? చేతులు ఏమంటాడు? 7 రోజులు. వెరీ గుడ్. ఒకసారి క్లాస్ కొట్టండి. వారాల పేర్లు చెప్పు. సండే మండే ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం శనివారం. వెరీ గుడ్. ఒకసారి క్లాప్స్. నెక్స్ట్ క్వశ్చన్. ఇంద్రధనుసు తెలుసుగా మీకు, రెయిన్బో. దాంట్లో ఎన్ని రంగులు ఉంటాయి? 7. వెరీ గుడ్. ఒకసారి క్లాస్ కొట్టండి. నెక్స్ట్ క్వశ్చన్. కలర్లు తెలుసా అభిరామ్? ఆయన ప్రతి తెలియదు.